మిర్చి యార్డ్లో వచ్చి మరి మిర్చి రైతులందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పండించే రైతులందరూ కూడా ధర తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట మీ అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడితే మరి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆయన ఢిల్లీకి పోయిండు, లొల్లి చేసిండు కేంద్ర మంత్రులు పట్టుకొని. ఇక్కడ మన సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన కనీసం మిర్చి రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడతలేడు. మాట్లాడాలన్నా వద్దా? న్యాయమా కాదా? మనం ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? కొండ మీద కోతింది ఏమంటున్నామా? ఏమడుగుతున్నాం? మద్దతు ధరనే అడుగుతున్నాం. పోయిన సంవత్సరం 25,000కు అమ్మింది, ఈసారి 11,000కు పడిపోయిన పరిస్థితి ఉన్నది. దీన్ని సరియాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను కే సముద్రం మిర్చి యార్డ్ నుండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఢిల్లీకి పోతారా, మోడీ గారు కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందే. 25,000 లేని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా రైతులందరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది అదే. 1 ఎకరం మిర్చి పంట సాగు చేయాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. కనీసం మిర్చి పంట తెంపాలంటే కూడా, ఖాతాకొచ్చింది తెంపాలంటే కూడా కిలో 15 రూపాయలు పట్టుకున్నా కూడా 40-50 వేలు మినిమం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితులలో మన గిట్టుబాటు కాని ధరకు అమ్ముడైతే చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీకు తెలిసి ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ లోకల్లో ఉన్నారు. ఇక్కడ లోకల్లో మీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని ఉన్నాడు, తెలుసా? మరి ఆయన మొత్తం పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చుట్టే తిరుగుతుంటాడు. అన్ని ఫోటోలలో